అచ్చ తెలుగులో ఆర్థిక సమాచారం. profitotrade.in సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి తిరిగి స్వాగతం. స్టాక్ మార్కెట్స్లో ప్రీ ఓపెనింగ్ నెంబర్స్ మనకు ఎస్టెక్స్ నిఫ్టీ సూచించినంత గాబరా పెట్టేవిగా లేవు. ఒక 15-20 పాయింట్ల నష్టంతో కనిపిస్తుంది నిఫ్టీ. అండ్ ఓపెనింగ్ టైంకి కూడా ఫ్లాట్ టు స్లైట్లీ వీక్ ఓపెనింగ్ కోసం మార్కెట్ సిద్ధమవుతున్నాయి. అదర్వైజ్ రిజల్ట్స్ బాగాలేని కంపెనీస్కి ఇవాళ అఫ్కోర్స్ మార్కెట్లో కొంత సెల్లింగ్ ప్రెషర్ ఎదురయ్యే అవకాశం ఉంది. అండ్ ఐసిఐసిఐ బ్యాంక్ రిజల్ట్ని మార్కెట్ ఎలా తీసుకుంటుంది? ప్రీ ఓపెనింగ్ నెంబర్స్ అయితే పాజిటివ్గానే ఉన్నాయి, సో మార్కెట్స్ డైజెస్ట్ చేసుకున్నాయి. సో దిస్ ఈజ్ నాట్ సచ్ ఏ బ్యాడ్ క్వార్టర్ ఫర్ ఐసిఐసిఐ బ్యాంక్. లాస్ట్ క్వార్టర్ ఇన్ఫ్యాక్ట్ అందరూ రీరేట్ చేశారు. ఈసారి క్వార్టర్లో కూడా ఐసిఐసిఐ బ్యాంక్ రిజల్ట్కి దో ఆదాయం పరంగా కొంత మనం వీక్ ట్రెండ్ చూసినా కూడా బాటమ్ లైన్ అండ్ స్లిపేజెస్ ఈ రెండు పాజిటివ్గా వచ్చాయి కాబట్టి ఐసిఐసిఐ బ్యాంక్ రిజల్ట్ని కూడా మార్కెట్, ఎందుకంటే ప్రధానంగా బ్యాంక్ నిఫ్టీకి ఆసరాగా నిలిచేవి ఇవే, హెచ్డిఎఫ్సి బ్యాంక్ అండ్ ఐసిఐసిఐ బ్యాంక్. అందువలన ఈ రెండు స్టాక్స్ గురించి మనం ఎక్కువగా మాట్లాడుకుంటూ ఉంటాం. తర్వాత ఈమెయిల్ మనకు మల్లిక్ అన్నాసాగరం మన పేరుతో వచ్చింది. ఇది కర్ణాటక బ్యాంక్ 165 రూపాయల్లో కొన్నారైనా ఇక్కడ యావరేజ్ చేసుకోవచ్చు కరెంట్ ప్రైస్లో. ప్రాబ్లీ ఐ థింక్ యూ షుడ్ వెయిట్ ఫర్ సమ్ మోర్ టైమ్ అండి. స్టాక్ చూస్తే కనుక 113 ఫిబ్రవరిలో లో ఉంది, ఆల్మోస్ట్ 180 దాకా పెరగటం చూసాం. సో ప్రాబ్లీ ఇది 200 డే మూవింగ్ యావరేజ్ దగ్గర సపోర్ట్ తీసుకునే ఛాన్స్ ఎక్కువ ఉంది, విచ్ ఇస్ 143. సో ఇక్కడ నుంచి ఒక 7 to 8 రూపీస్ ఆర్ మేబీ 9 రూపీస్ పడితే కనుక సెకండ్ ప్రైస్ పాయింట్గా మీరు యావరేజ్ చేయొచ్చు. బట్ అగైన్ ఈ స్టాక్కి షుడ్ హ్యావ్ మోర్ టైమ్ అండి. మేబీ 2 quarters ఆర్ 3 quarters మీకు హోల్డింగ్ కెపాసిటీ ఉంటే ఐ థింక్ యూ షుడ్ యావరేజ్. అలాగే మీరు కొన్ని స్టాక్స్ గురించి రాశారు, లైక్ టాటా కాఫీ, జిఐపిసిఎల్, జిందాల్ డ్రిల్లింగ్ ఇలాంటివి కొద్దిగా తగ్గాయి, మళ్ళీ కొనుక్కోవచ్చా అని. హడావుడేం లేదండి, కొద్దిగా తగ్గినప్పుడు యావరేజ్ చేసుకుంటూ మనం ఎప్పుడూ ఒకటే చెబుతున్నాం, ఏ స్టాక్ అయినా సరే ఒక్కసారిగా కొనద్దు, ట్రాంచెస్గా కొనుక్కోండి. అవి సే ఒక 1000 షేర్స్ కొందాం అనుకుంటే ఫస్ట్ ప్రైస్ పాయింట్లో ఒక 400-500 కొనుక్కోండి, మిగతావి 200 చొప్పున 2-3 ప్రైస్ పాయింట్స్లో కొనుక్కుంటే ఇలా గాబరా పడే అవకాశం ఉండదన్నమాట. తరుణ్ కుమార్ అడుగుతున్నారు, క్రాంప్టన్ గ్రీవ్స్ కన్జ్యూమర్ రిజల్ట్స్ ఎలా ఉన్నాయి, కొనుక్కోవచ్చు ఇక్కడ షార్ట్ టర్మ్ కోసం? క్రాంప్టన్ గ్రీవ్స్ అంటే ఫ్రాంక్లీ ఒక 3-4 years ఓవరాల్గా చూస్తే మనం అనుకున్నంత యాక్చువల్లీ వెల్త్ క్రియేట్ చేయలేదని చెప్పాలండి కరెంట్ మార్కెట్లో. మధ్యలో డీమర్జర్ అది వచ్చింది, సో వాళ్ళు డీమర్జర్ త్రూ వాల్యూ ఆన్ లేకుండా ట్రై చేశారు. బట్ ఓవరాల్గా ఏంటంటే ఇష్యూస్ ఉన్నాయండి. సో డెట్ రిలేటెడ్ కొద్దిగా ఇష్యూ ఉంది, తర్వాత బిజినెస్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నాయి. సో దానికంటే కూడా మీరు ఇదే స్పేస్లో ఉందనుకుంటే హెవెల్స్ లేదంటే ఫినోలెక్స్, ఆ రెండు కొద్దిగా బెటర్ నేమ్స్ అనిపిస్తున్నాయండి. దుర్గా మహేష్ అడుగుతున్నారు, కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్ ఎంటర్ కావచ్చా ఇక్కడ 1 year కోసం? కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎగ్జిక్యూషన్లో మంచి క్రెడిబుల్ నేమ్ అండి. ఎగ్జిక్యూషన్ ఎఫిషియన్సీ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. సో సౌత్ బేస్డ్ ప్లేయర్, మిడ్ క్యాప్ కన్స్ట్రక్షన్ లేదంటే ఇన్ఫ్రా స్పేస్లో మనకి పాజిటివ్ ఉన్న కంపెనీ అండి. తర్వాత ఫెడరల్ బ్యాంక్ గురించి అడుగుతున్నారు శ్రీనివాస్ వడ్డాది. ఫెడరల్ బ్యాంక్ రిజల్ట్స్ ఎందుకు ప్రైస్ బాగా తగ్గింది లాస్ట్ 2 daysగా? ఫెడరల్ బ్యాంక్ కంపెనీ వైజ్ మనకి పాజిటివ్ ఉందండి. సో స్ట్రాంగ్ మేనేజ్మెంట్ అంతా బాగానే ఉంది. ఈసారి కొద్దిగా రిజల్ట్స్ డిసప్పాయింట్మెంట్ వచ్చినప్పుడు కొద్దిగా స్టాక్ ప్రైస్ కరెక్షన్ వచ్చింది. బట్ నా ఉద్దేశం ఏంటంటే ఇట్స్ ఓకే, అంటే ఈవెన్చువల్లీ ఈ ప్రైస్ డిప్ కూడా పీపుల్ విల్ బై ఇంటూ. సో పెద్ద ఆలోచించాల్సినంత ప్రాబ్లం లేదండి. ఇట్స్ ఎ గుడ్ బ్యాంక్, మీ దగ్గర ఉంటే హోల్డ్ చేయండి. మనోహర్ అడుగుతున్నారు, నహార్ పాలీఫిల్మ్స్ వీళ్ళు ఈ కంపెనీని కుటుంబరావు రికమెండ్ చేశారట. దీపావళి 2016 140 టార్గెట్ ఇచ్చారు, అప్పుడు 70 రూపాయలు హోల్డ్ చేస్తున్నారు. లాస్ బుక్ చేయాలి, ఎగ్జిట్ కావచ్చు. అదే ఎగ్జిట్ కావటం మంచిదా? ఐ థింక్ ఇక్కడ ఎగ్జిట్ అనేది ఇట్స్ నాట్ గుడ్ అండి. సో స్టాక్ మనకు ఆల్మోస్ట్ లాస్ట్ 3 monthsగా ఒక చిన్న డౌన్ ట్రెండ్ అండ్ మేబీ కరెక్షన్ మోడ్లో ఉంది. నా ఉద్దేశంలో 4770 దగ్గర ఒక స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది, విచ్ ఈజ్ ఆల్మోస్ట్ 7 months లో. సో నా ఉద్దేశంలో హోల్డ్ చేయండి. ప్రాబ్లీ యూ షుడ్ గివ్ దీస్ కైండ్ ఆఫ్ స్టాక్స్ కొద్ది టైం. సో ఇలాంటి స్టాక్స్ ఏంటంటే మనకి 1 quarter రిజల్ట్స్ చాలా ఎక్స్ట్రీమ్లీ బాగున్నా కూడా 20-25% టైప్స్ పెరిగే స్టాక్స్ ఇవి. సో నా ఉద్దేశంలో యూ క్యాన్ హోల్డ్ ఈ స్టేజ్లో. ఐడిఎఫ్సి బ్యాంక్ కొనుక్కోవచ్చు అని అడుగుతున్నారు రఘురావు.
డిఎఫ్సి బ్యాంక్ ఓకే డీసెంట్ నేమ్ అండి. దట్ ఛాలెంజ్ ఏంటంటే దానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లెగసీ లోన్స్ వల్ల ఏంటంటే అనుకున్నంత మొమెంటం అనుకున్నంత అగ్రెషన్ రాలేకపోతుంది. సో యాక్చువల్లీ దానికంటే కూడా రియల్ మిగిలిన న్యూ ఏజ్ బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయి ఆర్బీఎల్ బ్యాంక్ లాంటివి రిలేటివ్లీ బెటర్ బెట్స్ అనిపిస్తున్నాయండి. సో ఐడిఎఫ్సి బ్యాంక్ చాలామంది ఏంటంటే ఆ ప్రైస్ పాయింట్ బాగుందని 50, 60, 70 రూపీస్లో ఉంటుందని చెప్పేసి తీసుకుందాం అనుకుంటారు. ఓకే ఈవెన్చువల్లీ అది కూడా వెల్త్ క్రియేట్ చేస్తుంది, కానీ ఇన్వెస్టర్స్ ఎక్స్పెక్ట్ చేసేంత ఫాస్ట్గా ఉండకపోవచ్చు అండి. ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఐపీఓలు అలాట్ అయ్యాయి 82 షేర్లు. సుబ్బయ్య ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చా ఇక్కడ? ఇది గుడ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ అండి. అంటే అది ఆ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్లో రాజస్థాన్ బేస్డ్ బ్యాంక్ ఒరిజినల్గా మనీ లెండర్స్గా స్టార్ట్ చేసి గ్రాడ్యువల్గా స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ లెవెల్ దాకా వచ్చారు. ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్టర్స్లో కూడా మంచి స్ట్రాంగ్ ఇది ఉంది. కానీ వాల్యుయేషన్స్ పరంగా కొత్త ఐపీఓస్ అన్ని ఓవర్ వాల్యూడ్ అనిపిస్తున్నాయి. ఏ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ కూడా ఓవర్ వాల్యూ అనిపిస్తుంది. సో మీకు ఐపీఓలో అంటున్నారు కాబట్టి అంటే ఆబ్వియస్లీ మీరు చాలా తక్కువ లెవెల్స్ సెలెక్ట్ అయ్యి ఉంటే హోల్డ్ చేయండి, కంగారు ఏం లేదండి. ప్రవీణ్ రెడ్డి అడుగుతున్నారు, కామధేను స్టీల్, జీనస్ పవర్ ఈ రెండు హోల్డ్ చేస్తున్నారు, షార్ట్ టర్మ్ కోసం ఎలా ఉంటాయి? No, I think these are not known names అండి. షార్ట్ టర్మ్ కోసం ఇలాంటి స్టాక్స్ షుడెంట్ ఎంటర్. జీనస్ పవర్ స్టాక్ చూస్తే కనుక ఆల్మోస్ట్ లాస్ట్ 1.5 ఇయర్లో ఒక డౌన్ ట్రెండ్లో ఉన్న స్టాక్. సో 62 రూపీస్ నుంచి ఆల్మోస్ట్ 34 దాకా వచ్చి ఇప్పుడే ఒక చిన్న అప్ ట్రెండ్ అండ్ రికవరీ చూస్తున్నాం స్టాక్లో. సో షార్ట్ టర్మ్ కోసం డెఫినెట్లీ ఇలాంటి స్టాక్స్ అటెంప్ట్ చేయకూడదండి. ఇన్ కేస్ మీ దగ్గర స్టాక్ ఉంటే కనుక ప్రాబ్లీ 42 కింద స్ట్రిక్ట్ స్టాప్ లాస్ అనేది పెట్టుకోవాలి. అండ్ అగైన్ మార్కెట్లో స్వల్ప ర్యాలీ వచ్చినా కూడా 60 అరౌండ్ ఐ థింక్ యూ షుడ్ ట్రై టు ఎగ్జిట్. సో ఐ థింక్ యూ షుడెంట్ వెంచర్ అవుట్ ఫ్రెష్ బైస్. తర్వాత అజంతా ఫార్మా గురించి అడుగుతున్నారు, మై పరాశర్. ఫండమెంటలీ ఏదైనా రీజన్ ఉందా, ఎందుకు తగ్గుతోంది ఇది? ఐ థింక్ ఫార్మా స్పేస్ మొత్తం ఆల్మోస్ట్ మనకి డౌన్ ట్రెండ్లో ఉన్న స్టాక్ అండి. సో అజంతా ఫార్మా ఐ థింక్ కొద్దిగా లేట్గా రియాక్ట్ అవడం చూస్తున్నాం. సో సన్ ఫార్మా ఇవన్నీ చూస్తే కనుక లాస్ట్ 6 to 7 months ఆర్ మేబీ లాస్ట్ 1.5 ఇయర్గా డౌన్ ట్రెండ్లో ఉన్నాయి. అజంతా మటుకు లాస్ట్ 3 months నుంచి ఒక డౌన్ ట్రెండ్ ఎస్టాబ్లిష్ అయిన స్టాక్. అండ్ దీనిది ఆల్మోస్ట్ 1101 అనేది ప్రాబ్లీ 2016 జనవరి లో. స్టిల్ ఐ థింక్ ది లాట్ వే టు గో అండి. ఇన్ కేస్ డౌన్ ట్రెండ్ రావాలి అంటే ఇక్కడ నుంచి కూడా 300 points ఐ థింక్ మేబీ ఇట్ కెన్ కమ్ డౌన్, బికాస్ యాజ్ ఏ ఫార్మా సెక్టర్ చూస్తే కనుక అన్నీ వీక్ ఉన్నాయి కాబట్టి. సో ఐ థింక్ ఇట్స్ పార్ విత్ ద ఇండస్ట్రీ అండి. సో అదే ట్రెండ్ మనం చూస్తున్నాం. ఇన్ కేస్ మీ దగ్గర స్టాక్ ఉంది అంటే కనుక 200-day మూవింగ్ యావరేజ్ 1640 అంటే ఇక్కడ నుంచి 220 రూపీస్ పుల్ బ్యాక్ వస్తే అక్కడ ఒకసారి ఎగ్జిట్ అయ్యే ప్రయత్నం చేయాలి. సో కొంత ప్రమోటర్లు స్టేక్ అమ్ముకున్నారని వార్తలు వచ్చాయండి అజంతా ఫార్మాలో. దట్ ఈజ్ మేబీ వన్ ఆఫ్ ది రీజన్స్ ఫర్ ది ఫాల్ ఇన్ ది ప్రైస్. అదర్వైజ్ అంత పెద్ద ఇంకా ఫండమెంటలీ నెగిటివ్ డెవలప్మెంట్స్ ఏం కనపట్లేదు, ఎక్సెప్ట్ ప్రమోటర్ స్టేక్ సేల్. సుమారుగా 3 to 4% వాళ్ళు స్టేక్ అమ్ముకోవడం జరిగింది. సాయి ప్రియాంక అడుగుతున్నారు, విజయ బ్యాంక్ అండ్ శివం ఆటో ఈ రెండు షార్ట్ టర్మ్ కోసం కొనుక్కోవచ్చా? శివం ఆటో షార్ట్ టర్మ్ కోసం వద్దండి. ప్రాబ్లీ ఐ థింక్ దట్ ద స్టాక్ టు ఓన్ మేబీ 2 or 3 price pointsలో ఐ షుడ్ ట్రై టు అక్యుములేట్. ఈవెన్ విజయ బ్యాంక్ కూడా నాట్ ఏ గ్రేట్ బ్యాంక్ షార్ట్ టర్మ్ కోసం. లాంగ్ టర్మ్ ఇట్స్ ఎ గుడ్ బ్యాంక్, బట్ షార్ట్ టర్మ్ కోసం అవాయిడ్ చేయమని చెప్తాను. బికాస్ ఇది 67 దగ్గర ఒక కీ సపోర్ట్ ఉన్నప్పటికీ ఒకవేళ కట్ అయింది అంటే కనుక ప్రాబ్లీ 58 to 60 దాకా డౌన్ సైడ్ రావచ్చు. ఇన్ కేస్ మీరు ఉంది స్టాక్ అనుకుంటే కనుక ప్రాబ్లీ యూ షుడ్ హ్యావ్ 64 యాజ్ స్టాప్ లాస్ అండ్ మేబీ పుల్ బ్యాక్లో స్వింగ్ హై 78 వస్తే ఎగ్జిట్ అయ్యే ప్రయత్నం చేయాలి. సో 30th రోజు రిజల్ట్ ఉందండి శివం ఆటోటెక్. సో ఐ థింక్ యూ షుడ్ అబ్జర్వ్ ది రిజల్ట్ అండ్ దెన్ టేక్ ఏ కాల్. తర్వాత మధు, ఫెడరల్ బ్యాంక్ ఆఫ్ కోర్స్ ఇందాక మనం ఆన్సర్ చేయడం జరిగింది. ఐడియా ఆగస్ట్ ఫ్యూచర్స్ అమ్ముతారట కుమార్, అమ్మొచ్చా? నో ఐ థింక్ ఇప్పుడు గ్యాప్ డౌన్ మనం చూస్తామండి ఈరోజు, బికాస్ రిజల్ట్స్ ఆర్ బ్యాడ్. సో నా ఉద్దేశంలో ప్రాబ్లీ యూ షుడ్ వెయిట్ ఫర్ సమ్ పుల్ బ్యాక్. ఇన్ కేస్ మీరు స్వింగ్ ట్రేడ్ చేయాలి అనుకుంటే కనుక యూ షుడ్ హ్యావ్ ఎ స్టాప్ లాస్. సో కరెంట్లీ స్టాప్ లాస్ ఈజ్ అరౌండ్ 99. సో ఐ డోంట్ నో ఎక్కడ ఓపెన్ అవుతుంది అది. ఇన్ కేస్ ఇట్ ఓపెన్స్ బిలో 85 ఐ థింక్ యూ షుడెంట్ షార్ట్. మేబీ అరౌండ్ 90 అలా ఓపెన్ అయింది అంటే కనుక 94 స్టాప్ లాస్ పెట్టి యూ కెన్ అటెంప్ట్ ఏ షార్ట్ పొజిషన్. బట్ అగైన్ స్ట్రిక్ట్లీ 83-84 మధ్యలో యూ షుడ్ కవర్ ద షార్ట్స్. రాధిక అడుగుతున్నారు, ఇండియా బుల్స్ రియల్ ఎస్టేట్ 500 షేర్లు ఉన్నాయట, నిన్న ప్రమోటర్ స్టేక్ సేల్ వార్త వచ్చిందట, ఏమైనా ఫాలో అయ్యారు మీరు? ఐ థింక్ ఈవెన్ 200-220లో కూడా అదే సోల్డ్ అండి. ఒక ట్రస్ట్ ద్వారా స్టాక్ అమ్మారు వాళ్ళు, బట్ అగైన్ ఇట్ హస్ పుల్డ్ బ్యాక్ విత్ ఎ వెంజెన్స్ అగైన్. సో ఆ రోజు మనం 214 నుంచి 170 దాకా రావడం చూసాం. అగైన్ నిన్న 240-44 దాకా వెళ్ళింది. సో ఈవెన్ ప్రమోటర్ అమ్మినా కూడా మార్కెట్లో ఐ థింక్ స్టాక్ ఈస్ బీయింగ్ అబ్జర్వ్డ్. మేబీ సమ్ ఇన్స్టిట్యూషన్స్ ఆర్ అగైన్ బిగ్ ఇన్వెస్టర్స్ కొంటున్నట్టు కనిపిస్తుంది.
మీ దగ్గర ఉన్న స్టాక్ నా ఉద్దేశంలో ఈ షుడ్ హోల్డ్ అండి. ప్రాబ్లీ నెక్స్ట్ కపుల్ ఆఫ్ క్వార్టర్స్ మీరు హోల్డ్ చేయగలిగితే కనుక 25-30% రిటర్న్ ఇక్కడ నుంచి కూడా ఈజీగా వస్తుంది. తర్వాత మెయిల్ గోవర్ధన్, టాటా మోటార్స్ అండ్ టెక్ మహీంద్రా ఎలా ఉంటాయి ఇవి? గుడ్ నేమ్స్ అండి. టాటా మోటార్స్ వచ్చేప్పటికి ఏంటంటే జాగ్వార్ ల్యాండ్ రోవర్ పర్ఫార్మెన్స్ మీద ఆల్మోస్ట్ 80% డిపెండ్ అయి ఉంది. ఎందుకంటే డొమెస్టిక్ బిజినెస్ కంటే కూడా జాగ్వార్ ల్యాండ్ రోవర్ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువైపోయింది. మీరు లార్జ్ క్యాప్లోనే తీసుకోవాలనుకుంటే మారుతి ఈజ్ బెటర్ ప్లేస్ అండి. ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రొడక్ట్స్ అనుకోండి, ప్రాఫిట్స్ అనుకోండి, మార్కెట్ షేర్ అనుకోండి, మారుతి ఈజ్ బెటర్ ప్లేస్ దెన్ టాటా మోటార్స్ లార్జ్ క్యాప్ ఆటోలో చూస్తే. టెక్ మహీంద్రా అంటారా, అది అగైన్ ఐటీ రిలేటెడ్ టర్న్ అరౌండ్ ఎప్పుడు ఉంటుందని చెప్పడం కష్టం. సో అది మీరు ఆ టర్న్ అరౌండ్ కోసం వెయిట్ చేస్తాను, ఒక 2-3 years వెయిట్ చేస్తానంటే అప్పుడు ఐటీ మీద ఫోకస్ చేయడం బెటర్ అండి. ఓకే అండి. సో పాజిటివ్గా ప్రారంభమయ్యాయి. ఇన్ఫ్యాక్ట్ నిఫ్టీ 9970 ఫ్లాట్గా అనుకోవచ్చు, జస్ట్ ఒక 7 points లాభం. 46 points. ఓకే. సో 47 points నష్టం. ఆఫ్కోర్స్ దిస్ ఈజ్ ఫ్రమ్ ది ప్రీ ఓపెనింగ్ నెంబర్స్ నుంచి 9973. సో 46 point నష్టంతో ప్రారంభమైంది నిఫ్టీ. అండ్ బయోకాన్ 4% డౌన్, ఐసిఐసిఐ బ్యాంక్ 2% డౌన్. ఇవన్నీ కూడా రిజల్ట్స్ రియాక్షన్. రెడింగ్టన్ 2.8% తగ్గింది రిజల్ట్స్ ప్రభావంతో. అలాగే 177 పాయింట్ల నష్టంతో ఎన్ఎస్సి నిఫ్టీ. హెచ్యుఎల్ హిందుస్థాన్ యూనిలివర్ 2.3% నష్టపోయింది. ఐడియా సెల్యులర్ ఈజ్ డౌన్. అండ్ ఐటీసీ రిజల్ట్కి మార్కెట్ పాజిటివ్గా రియాక్ట్ అయింది, 1.2% పెరిగింది. లూపిన్ ఈజ్ వీక్, హిందాల్కో ఈజ్ వీక్. సో అడ్వాన్స్ డిక్లైన్ రేషియో చూస్తే మోర్ డిక్లైన్స్ దాన్ అడ్వాన్సెస్. ఇది ప్రస్తుతానికి మనకు కనిపిస్తున్న ట్రెండ్. ఓకే అండి. కాలర్స్ లైన్లో ఉన్నారు. రంగనాథ్ కాలర్ లైన్లో ఉన్నారు. హలో. మార్నింగ్ అండి, అడగండి సార్. ఇది సుదర్శన్ కెమికల్స్ వచ్చేసి 52 గైడ్ టచ్ చేసి మరి 10% డిక్లైన్ వచ్చింది. మేము ఒక 20% ప్రాఫిట్ ఉన్నాం. దీంట్లో ఎగ్జిట్ అయ్యి కిరీ ఇండస్ట్రీస్ ఏమైనా తీసుకోవాలి. దీనికి చాలా తక్కువగా ఉంది. ఇదేమన్నా మల్టీ బ్యాగర్ అయ్యే అవకాశం ఉంది. టెక్నికల్ లెవెల్స్ రాయాలి. సుదర్శన్ కెమికల్స్ నుంచి కిరీకి షిఫ్ట్ కావచ్చు. ఐ డోంట్ థింక్ అండి. కిరీ ఈజ్ ఎ వెరీ స్పెక్యులేటివ్ స్టాక్. సో ఆ స్టాక్ చార్ట్స్ చూస్తే కనుక ఐ థింక్ ఎవ్రీ టైమ్ ఐ థింక్ 40-50% కూడా కరెక్షన్ అయిన ఇన్స్టెన్సెస్ ఉన్నాయి ప్రీవియస్లీ. ఐ డోంట్ థింక్ ఇట్స్ ఎ గుడ్ చార్ట్. సో ప్యూర్ చార్ట్ ప్లే ఐ డోంట్ సజెస్ట్ అండి. బట్ అగైన్ మనకి సుదర్శన్ కెమికల్ ఈజ్ లుకింగ్ వెరీ గుడ్ యాక్చువల్లీ. 455 దాని ఆల్మోస్ట్ 2009 సెప్టెంబర్స్ హై. సో ఆల్మోస్ట్ మొన్న అటెంప్ట్ చేసింది. సో న్యూ హైస్ వచ్చినప్పుడు జనరలీ దెర్ వుడ్ బి సమ్ సెల్లింగ్ అండి. సో ఈ స్టాక్లో ఐ వుడ్ లైక్ మిమ్మల్ని కంటిన్యూ చేయమని చెప్తాను. బట్ ఇలాంటి స్టాక్స్ కొద్ది పడితే కనుక యూ షుడ్ ట్రై టు యాడ్ మోర్. సో నా ఉద్దేశంలో 348, 350 is 200 మూవింగ్ యావరేజ్. అక్కడికి వస్తే కనుక మీరు డెఫినెట్లీ ఫర్దర్గా యాడ్ చేయండి. బట్ ఈ స్టాక్ నుంచి సుదర్శన్ కెమికల్ నుంచి కిరీస్ ఐ డోంట్ థింక్ యూ షుడ్ షిఫ్ట్. తర్వాత కాలర్ వరంగల్ నుంచి కార్తీక్. హలో కార్తీక్, అడగండి. హలో. ఓకే అండి. సో కార్తీక్ ఏదో ఫోన్ చేసిన తర్వాత ఆయన బిజీలో ఆయన పడిపోయినట్లుగా ఉన్నారు. తర్వాత మెయిల్ సీతారాం అడుగుతున్నారు, జై కార్ప్ కొంటారట కరెంట్ ప్రైస్లో, షార్ట్ టర్మ్ కోసం కొనుక్కోవచ్చు? షార్ట్ టర్మ్ కోసం ఐ డోంట్ సజెస్ట్ అండి, బికాస్ ఇట్ డజంట్ మూవ్ ఎనీవేర్ యాక్చువల్లీ. ఐ థింక్ ప్రాబ్లీ మీకు 6 months ఆర్ మేబీ 1 year వ్యూ ఉంటే ఇలాంటి స్టాక్స్లో మీరు అటెంప్ట్ చేయాలి. బట్ అగైన్ దీని ట్రేడింగ్ ప్యాటర్న్ అనేది 1 month చూస్తే కనుక 74.92 దగ్గర ట్రేడ్ అవుతున్న టైం ఇది. సో ఆల్మోస్ట్ వీఆర్ నియరర్ టు ద హయ్యర్ ప్రైస్. 85 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. ఇన్ కేస్ ఇది డిప్ వచ్చి బిలో 75 వస్తే కనుక యూ షుడ్ ట్రై టు అటెంప్ట్. అదర్వైజ్ షార్ట్ టర్మ్కి అవాయిడ్ చేయమని చెప్తాను. సో ఐసిఐసిఐ బ్యాంక్ 299, 7 rupees డౌన్ నిన్నటి ప్రైస్తో కంపేర్ చేస్తే. సో రిజల్ట్కి నెగిటివ్గా రియాక్ట్ అయింది ఓపెనింగ్ ట్రేడ్లో ఐసిఐసిఐ బ్యాంక్. సో బ్యాంక్ నిఫ్టీ మీద దీని ప్రభావం ఆబ్వియస్గా ఉంది. సో ఇవాళ ఎస్ బ్యాంక్, ఎస్బీఐ కూడా నెగిటివ్గానే ట్రేడ్ అవుతున్నాయి. మోస్ట్ ఆఫ్ ది బ్యాంక్స్ ఇన్ఫ్యాక్ట్ ఫర్ దట్ మ్యాటర్. ఐసిఐసిఐ బ్యాంక్ బ్యాంకింగ్ ప్యాక్ని కిందకి లాగుతోందని చెప్పుకోవచ్చు మనం. తర్వాత అడ్వాన్స్డ్ ఎంజైమ్స్ గురించి అడుగుతున్నారు, వేమూరి శివ 3 years కోసం కొనుక్కోవచ్చా? మంచి కంపెనీ అండి, మన ఐపాన్ నుంచి చెప్తూనే ఉన్నాం. వాళ్ళు ఈ మధ్య రీసెంట్గా 2-3 acquisitions కూడా చేశారు. యూఎస్లో ఒకటి, యూరోప్లో ఒకటి, వాళ్ళ ఎక్స్పాన్షన్ కోసం. ఆల్మోస్ట్ ఒక 400 ప్రొడక్ట్ లైన్స్తో మంచి క్లయింటేల్తో మంచి మార్కెట్ షేర్ ఉందండి. సో మనకైతే పాజిటివ్ ఉంది. కాకపోతే పేషెన్స్ టెస్ట్ చేయొచ్చు మధ్యలో. యాక్చువల్లీ ఒక క్వార్టర్ రిజల్ట్స్ అంత ఎక్సైటింగ్ రాకపోయేటప్పటికి స్టాక్ కొద్దిగా ప్రెషర్లో ఉంది, కానీ మనకైతే పాజిటివ్ ఉందండి.
తర్వాత బాల అడుగుతున్నారు, ఆర్వి డెనిమ్ కొన్నారు, జేకే లక్ష్మి, అంబికా సిమెంట్స్, ప్రేమ్కో గ్లోబల్, గీతాంజలి జెమ్స్, టాటా స్టీల్, టాటా పవర్, టాటా మోటార్స్. ఇవన్నీ 3 ఏళ్ళు ఉంచుకుంటారట. I think very less known names and I think you should select good stocks. So Tata Motors kuda in fact it's underperforming. Maybe Tata Steel is a good stock you can own. Tata Power kuda it's not doing good. So now deshanlo you should choose frontline stocks and ee stage lo endukante market almost peaks lo undi kabatti I mean in case correct avute ganaka meer cheppina mid cap names anni further ekko correct avutayi. So now deshanlo financial sector and probably auto lo if you want to stay I think Maruti is a good idea. ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ లైఫ్ గురించి అడుగుతున్నారు కిరణ్ కుమార్. లాస్ట్ 10 డేస్లో బాగా తగ్గింది, ఎందువల్ల? మనకి పాజిటివ్ ఉన్నది. ఇది యాక్చువల్లీ ఫ్రాంక్లీ ఇన్సూరెన్స్ కంపెనీస్ 10 days 20 days లాంటి ట్రేడ్స్ మైండ్ సెట్తో అసలు చూసేలాంటి స్టాక్స్ కాదండి. ఎందుకంటే వెరీ లాంగ్ టర్మ్ అప్రోచ్ ఉంటే ఇన్సూరెన్స్ కంపెనీస్ తీసుకోవాలి. ఎందుకంటే ఇన్సూరెన్స్ అనేది మనం ఒక 20 years 30 years ఎందుకంటే వాళ్ళు అట్లానే ఇన్వెస్ట్ చేస్తారు, మనం అట్లానే ఉద్దేశం ఉంటేనే ఇన్వెస్ట్ చేయాలి అనమాట. ఎందుకంటే ఇది 20 days థీమ్ అసలు కాదు. కరెక్షన్స్ అనేది వ్యూతో ఉంటే ఎగ్జిట్ అసలు మీరు దాని అసలు వెళ్ళకుండానే ఉండాల్సింది. బట్ మంచి థీమ్ అండి, అంటే చాలా మంచి మార్కెట్ షేర్ ఉంది. సో ఇప్పుడు చాలా ఇన్సూరెన్స్ కంపెనీస్ కూడా లిస్టింగ్ అయ్యేటప్పుడు ఇవన్నీ ప్రతిసారి ఫోకస్లోకి వచ్చే ఛాన్స్ ఉంది. మనకైతే పాజిటివ్ ఉందండి. బట్ హరిజన్ అట్లీస్ట్ ఒక 4-5 years అన్న ఉంటేనండి మీకు మంచి వెల్త్ క్రియేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో అటువంటి ఉద్దేశంతో మీరు షేర్ కొనే ముందే ఈ షేర్ లాంగ్ టర్మ్ కోసం అనుకూలంగా ఉంటుందా, లేదా మనం 10 రోజులు 20 రోజుల్లో ఏదైనా మూమెంట్ ఉంటుందా, ఈ అంశాన్ని నిర్ధారించుకోవాలండి. హడావుడిగా ఏదో ఒక షేర్ కొనేద్దాం, అక్కడ నుంచి అది పెరగకపోతే మళ్ళీ గాబరా పట్టడం, అది కిందకు వస్తుంటే తలకిందులు అయిపోవడం, అటు ఇటు పరిగెత్తడం, మనకు మెయిల్స్ పంపడం, అందరికి ఫోన్లు చేసి ఏం జరుగుతుందని కనుక్కోవడం, ఇలా గాబరా పడొద్దు. దిస్ ఈజ్ నాట్ ఏ మార్కెట్ ఫర్ షార్ట్ టర్మ్ ప్లేయర్స్. చక్కగా మంచి మీడియం టు లాంగ్ టర్మ్ వ్యూతో ఉండండి. ఏమాత్రం కంగారు పడాల్సిన అవసరం లేదు. ఒక 5-10% తగ్గినప్పుడు దాన్ని బయింగ్ ఆపర్చునిటీకి తీసుకోండి. అంతేగాని మనకు 10 రోజుల్లో పెరిగిపోవాలి, లేకపోతే ఒక నెల రోజుల్లో పెరిగిపోవాలి, లేకపోతే ఒక క్వార్టర్లో పెరిగిపోవాలి, ఇంత షార్ట్ టర్మ్ వ్యూస్ పనికిరావు ఇటువంటి స్టాక్స్ ఎస్పెషల్లీ. ఐ థింక్ టు యాడ్ అండి, ప్రాబ్లీ మీరు 10 days పడింది చూస్తున్నారు కానీ లాస్ట్ 30 daysలో ఎంత పెరిగిందో మీరు చూడలేదు. సో ఐ థింక్ 397 నుంచి 509, సో క్లోజ్ టు 150 రూపీస్ పెరిగిన స్టాక్ రిట్రేస్మెంట్స్ అనేవి ఉంటాయి. సో 120-130 రూపీస్ పెరిగింది, ఆల్మోస్ట్ 60-65, స్టిల్ 50% రిట్రేస్ అయింది స్టాక్. సో ఇలాంటి స్టాక్స్ ఇప్పుడే వసంత్ గారు జగన్నాథ్ గారు చెప్పినట్టు యూ షుడ్ హోల్డ్ ఫర్ లాంగ్ టర్మ్ ఇన్ కేస్ యూ వాంట్ టు బై. అండ్ ఇలాంటి 2 or 3 ప్రైస్ పాయింట్స్ మీరు పెట్టుకోవాలి. ఈ స్టేజ్లో 200-day మూవింగ్ యావరేజ్ విల్ యాక్ట్ యాజ్ ఎ గుడ్ సపోర్ట్ విచ్ ఈస్ 390. సో ఇక్కడ నుంచి ఒక 50 రూపీస్ పడితే కనుక డెఫినెట్లీ ఇట్స్ ఎ గుడ్ బై అని చెప్పొచ్చు. తర్వాత మాధవీలత కేపీఆర్ మిల్స్ కొన్నారు 853లో. రిజల్ట్స్ పాజిటివ్గా వచ్చాయి కానీ స్టాక్ స్లైట్లీ నెగిటివ్గా ఉంది. మంచి కంపెనీ అండి, టెక్స్టైల్స్లో డీసెంట్ బెట్, డీసెంట్ మేనేజ్మెంట్, అంత ప్రొఫైల్ బాగుందండి. అంటే ఇక మధ్యలో కరెక్షన్స్ అంటారిందా మనం అనుకున్నట్టు అసలు యాక్చువల్గా అంత షార్ట్ టర్మ్ ప్రైస్ ఫ్లక్చుయేషన్స్ మీద ఫోకస్ చేసే మార్కెట్లో లేవనుకుంటండి మనం. చాలా వెల్త్ క్రియేట్ అవుతున్న మార్కెట్. సో అంత షార్ట్ టర్మ్ చూడకండి, ఇట్స్ ఎ గుడ్ కంపెనీ అండి. తర్వాత బెంగళూరు నుంచి సత్య అడుగుతున్నారు, హోల్డింగ్ కరెంట్లీ సిడిఎస్ఎల్ కొన్నారట 390లో, ఏం చేయాలి? సిడిఎస్లో ఎక్స్ట్రాడినరీ నేమ్ అసలు మనకి డియోపలి వన్ లాంటి డిపాజిటరీ ఇండస్ట్రీలో ఒక ప్లేయర్ అంటే ఈవెన్చువల్గా చాలా వెల్త్ క్రియేట్ అవుద్ది. ఇన్స్టిట్యూషన్కి వెరీ ఫేవరెట్ థీమ్. సో మన సలహా ఏంటంటే అంత అగైన్ ఇది ఉండండి, అసలు ఒక 3-4 years అలా ఉంటే మీకు డెఫినెట్గా వెల్త్ క్రియేట్ అవుద్ది. రోజు షేర్ ప్రైస్ చూసి అలవాటు ఉంటుంది లేదు సార్. రేమాండ్స్ గురించి అడుగుతున్నారు రమేష్. రేమాండ్ 732లో హోల్డ్ చేస్తున్నారట. ఎనీ ఛాన్స్ ఫర్ మల్టీ బ్యాగర్? మల్టీ బ్యాగర్ అని చెప్పడం కష్టం కాదు కానీ డీసెంట్ థీమ్ అండి. అంటే యాక్చువల్లీ ఇటువంటి టైంలో కూడా ఓవరాల్ మార్కెట్ క్యాపిటలైజేషన్ జస్ట్ 4,000 crores. అంటే యాక్చువల్లీ చిన్న కంపెనీసే 10,000 crores 20,000 crores ట్రేడ్ అవుతున్న రోజుల్లో రేమండ్స్ లాంటి హౌస్ హోల్డ్ బ్రాండ్ 4,000 crores ట్రేడ్ అవడం కూడా కొద్దిగా సర్ప్రైజ్ అండి. బేసిక్గా ఏంటంటే మార్కెట్స్ దాన్ని తానే వాళ్ళ దగ్గర ఉన్న ఏదైతే ల్యాండ్ ఉందో ఆ ల్యాండ్ గురించి వాళ్ళు ఎట్లా మానిటైజ్ చేస్తారు, దాన్ని ఎట్లా నెక్స్ట్ ఆ ల్యాండ్ గురించి ఏం చేస్తారనే క్లారిటీ కోసం మార్కెట్స్ వెయిట్ చేస్తున్నాయి. ఆ క్లారిటీ వస్తే డెఫినెట్గా స్టాక్ చాలా ఫాస్ట్గా ర్యాలీ అయ్యే ఛాన్స్ ఉందండి. వాల్యుయేషన్స్ కొంచెం స్ట్రెచ్గా ఉన్నాయి, బట్ అంత బ్రాండ్ అంత మంచి ల్యాండ్ బ్యాంక్ ఉండేటప్పటికి ఆ కంపెనీ మనకైతే పాజిటివ్ ఉందండి. తర్వాత ఎస్కాట్స్ అండ్ వోల్టాంప్ కొన్నారట లక్ష్మారెడ్డి. ఈ రెండు కరెక్షన్ అయ్యాయి ఆయన పర్చేజ్ చేసిన రేట్ నుంచి. హోల్డ్ ఆర్ ఎగ్జిట్? No, I think probably Escorts and Oldtimer ఆల్మోస్ట్ హైస్లో మీరు ఎంటర్ అయి ఉంటారండి. బికాస్ లాస్ట్ 3 to 4 monthsలోనే బాగా పెరిగిన స్టాక్స్ ఇవి. నా ఉద్దేశంలో యూ షుడ్ హోల్డ్ బోత్ ద స్టాక్స్. రెండు కూడా మంచి స్ట్రాంగ్ చార్ట్స్.
బట్ ఐ థింక్ అగైన్ సెకండ్ ప్రైస్ పాయింట్ మీరు ఎంటర్ అవ్వాలండి ఇన్ కేస్ ఫర్దర్ కరెక్షన్ వస్తే కనుక. నా ఉద్దేశంలో ఓల్డ్ టైమ్ 1082 ఏదైతే 200 day మూవింగ్ యావరేజ్ ఉందో అక్కడ ఒక స్ట్రాంగ్ సపోర్ట్ ఉండే అవకాశం ఉంది. ఇన్ కేస్ మార్కెట్ పడి ఆ ప్రైస్ వస్తే కనుక యూ షుడ్ యాడ్ మోర్. ఈవెన్ ఎస్కాట్స్ కూడా ఈరోజు రిజల్ట్స్ ఉన్నాయండి. సో ప్రాబ్లీ రిజల్ట్స్లో ఏమైనా బ్యాడ్ రిజల్ట్స్ వచ్చి నెగటివిటీ వచ్చి ఇన్ కేస్ ఇట్ చాలా స్టీప్గా కరెక్ట్ అవుతాయి కనుక దీన్ని కూడా సెకండ్ ప్రైస్ పాయింట్ ఐ థింక్ యూ షుడ్ బై అరౌండ్ 3 month లో విచ్ ఇస్ 550, అంటే క్లోజ్ టు అబౌట్ 70-80 రూపీస్ కింద కరెక్ట్ అవుతేనే మీరు సెకండ్ ప్రైస్ పాయింట్ తీసుకోవాలి. బట్ అగైన్ మీకు 1 year వ్యూ ఉంటే కనుక రెండు కూడా ఐ థింక్ దే ఆర్ గుడ్ స్టాక్స్, యూ కెన్ ఓన్. మనోజ్ కుమార్ సింటెక్స్ ప్లాస్టిక్స్ కొనుక్కోవచ్చా? సింటెక్స్ ఈ మధ్య డీమర్జ్ అయ్యి 2 కంపెనీస్కి లిస్ట్ అయిందండి, సింటెక్స్ ఇండస్ట్రీస్, సింటెక్స్ ప్లాస్టిక్స్ అని. దాని ప్లాస్టిక్స్ రిలేటెడ్ ఏదైతే బిజినెస్ ఉందో సింటెక్స్లోకి వచ్చింది. టెక్స్టైల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిజినెస్ ఏమో సింటెక్స్ లిమిటెడ్లోకి వెళ్ళింది. ఆ రెండిట్లోనే చూస్ చేసుకోవాలనుకుంటే సింటెక్స్ ప్లాస్టిక్స్ ఈజ్ ఎ బెటర్ కంపెనీ అండి, ఎందుకంటే దాని మార్జిన్స్ బాగున్నాయి, డెట్ తక్కువ ఉంటుంది, హౌస్ హోల్డ్ బ్రాండ్. అలా టెక్స్టైల్స్ తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ థీమ్ ఏదైతే ఉందో సింటెక్స్ లిమిటెడ్ అంత ఎక్సైటింగ్గా లేదండి. సో కాకపోతే ఎంత కాదనుకుంటే అది కొద్దిగా నీష్ ఐడియా అండి, కొద్దిగా అవుట్ ఆఫ్ ద రెడర్ లాంటి గ్రూప్. సో దానికంటే ఇంకొంచెం ఫ్రంట్ లైన్ కంపెనీస్ ఏదైనా చూస్ చేసుకుంటే ఇంకొంచెం ఈజీగా ఉంటుంది ఎవరండి. తర్వాత ఐసిఐసిఐ బ్యాంక్ గురించి అడుగుతున్నారు. 265లో హోల్డ్ చేస్తున్నారు విజయరాజు, ఇంకా యాడ్ చేసుకోవచ్చా డిప్స్లో? ఐ థింక్ ఈ బ్యాంక్ ఇప్పుడే కొద్దిగా అవుట్ పర్ఫార్మెన్స్ స్టార్ట్ అయిందండి. ఎప్పుడైతే ఈ స్టాక్ 271 బ్రేక్అవుట్ వచ్చిందో ఐ థింక్ ఇట్ హెస్ గాన్ ఇన్ టు న్యూ లెవెల్. సో నా ఉద్దేశంలో మీకు అట్లీస్ట్ 6 months 1 year వ్యూ ఉంటే కనుక ఇది ఆల్ టైమ్ హై 357 టచ్ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. సో వెన్ టు యాడ్ ప్రాబ్లీ ఐ థింక్ యూ కెన్ వెయిట్ ఫర్ మోర్ కరెక్షన్. 299 దగ్గర 20 day మూవింగ్ యావరేజ్ ఉంది, ప్రాబ్లీ అదొక షార్ట్ టర్మ్ సపోర్ట్ ఉంటుంది. అదేవిధంగా స్వింగ్లో ఇస్ 283. సో 283 అలా వచ్చినప్పుడు ఐ థింక్ యూ షుడ్ యాడ్ ద ఐసిఐసిఐ బ్యాంక్ పొజిషన్. గోపి అడుగుతున్నారు వాల్యూ బై రికమెండేషన్స్ని ఆల్మోస్ట్ అన్ని వాల్యూ బైస్ని కొంటూ వెళ్తున్నారు, ఇది కరెక్టా కాదా? ఓన్లీ ఫ్యూ వాల్యూ బైస్ మీదే ఫోకస్ చేయడం మంచిదా? మనం రోజు ఒకటి చెప్పాలి అన్న ఉద్దేశంతో కంపెనీ సెలెక్ట్ చేసి అందులో ఇంట్రిన్సిక్ వాల్యూ ఉన్న కంపెనీని సెలెక్ట్ చేసి ఇస్తున్నామండి. సో అన్నీ కొనాలని లేదు, మీకు నచ్చిన సెక్టర్ నచ్చిన స్టాక్ని మాత్రం మీరు కొనుక్కోవచ్చు. అలాగే ఏ స్టాక్ అయినా సరే ఒక్కసారిగా హడావుడిగా కొనేద్దండి. సో బై దెమ్ ఇన్ 2 or 3 price points, అది బెటర్ స్ట్రాటజీ అవుతుంది. ఏం హడావుడి లేదు, దీస్ ఆర్ మార్కెట్స్ ఆర్ గోయింగ్ టు బి దేర్ ఫర్ ఎవర్. మనం ఇవాళ కొనకపోతే ఏదో మునిగిపోయిందని అనుకోవాల్సిన అవసరం లేదు. ఇవాళ రికమెండ్ చేసిన స్టాక్ని మీరు కూడా కొద్దిగా స్టడీ చేసి దాన్ని మీకు నచ్చితే డెఫినెట్గా కొనుక్కోండి, లేదంటే అవాయిడ్ చేయొచ్చు. దేర్ ఇస్ నథింగ్ దట్ యూ షుడ్ బ్లైండ్లీ ఫాలోవర్స్. మేము చెప్పేది ఓన్లీ మీకు గైడెన్స్గా తీసుకోవాలి అంతే. ఆ గైడెన్స్ని మీరు మీ ఓన్ డిస్క్రిప్షన్తో బయింగ్ ఆర్ సెల్లింగ్ డెసిషన్స్ తీసుకోవడం అనేది ఎప్పుడూ మంచి పద్ధతి అవుతుంది. అది ఎవరినైనా సరే, అది ఒక నాట్ జస్ట్ ది TV5 టీమ్ ఆర్ ఎకనామిక్ టైమ్స్ టీమ్ ఆర్ CNBC టీమ్, ఎవరినైనా మీరు ఒకే ఘాటన, అందరినీ ఒకే ఘాటన కట్టండి. మేబీ కొద్దిగా క్రెడిబిలిటీ ఫ్యాక్టర్స్ ఒకటి మీరే అసెస్ చేసుకోవాలి. అది మా క్రెడిబిలిటీని మీరు అసెస్ చేసి డెసిషన్స్ తీసుకోవచ్చు. సో మార్కెట్స్ వీక్నెస్ కొనసాగుతుంది, ఏమన్నా ట్రేడింగ్ ఆపర్చునిటీ కనిపిస్తుంది? ఐ డోంట్ థింక్ అండి. ప్రాబ్లీ ఈ మార్కెట్లో కూడా కొద్దిగా సస్టైన్ అయిన స్టాక్స్ అంటే ఐ థింక్ F&O స్పేస్లో ముత్తూట్ ఫైనాన్స్ కొద్దిగా చాలా స్ట్రెంత్ చూపిస్తుంది. లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్గా కన్సాలిడేషన్ జోన్లో ఉంది. సో దాని ప్రీవియస్ హై 481, మొన్న 483 దాకా రావటం చూసాం. కరెంట్లీ 468 ఉంది. బట్ అగైన్ ఇన్ కేస్ నిఫ్టీ రియాక్ట్ అయింది అంటే కనుక ఇది 450, 455 కూడా రావచ్చు. సో 2 price points ఐ థింక్ ముత్తూట్ ఫైనాన్స్ అక్యూమిలేట్ చేయొచ్చు. 1.5-2 months వ్యూ ఉన్న వాళ్ళకి ఇది అట్లీస్ట్ 10% రిటర్న్ ఇక్కడ నుంచి ఇచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంది. సో ఇది ఇవాల్టి బ్రేక్ఫాస్ట్ షో. మళ్ళీ 11 o'clock కలుద్దాం మార్కెట్ అప్డేట్స్తో. కీప్ వాచింగ్ TV5 Money.